నమో వెంకటేశ్వర కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు శనివారం సుప్రభాత సేవతోటి 4 గంటలకి భక్తులకి దర్శన ఏర్పాటు చేసాం. వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు, అలాగే వచ్చిన భక్తులందరికీ పులిహార ప్రసాదం ఉచితంగా ఏర్పాటు చేసాం. అలాగే 10 గంటల నుంచి అన్నదానం కూడా ఏర్పాటు చేసాం. భక్తులకి వాన వచ్చిన ఎటు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసాం. అలాగే పోలీసు బందోబస్తు, అలాగే గార్డులు కూడా అందరినీ ఏర్పాటు చేసాం. భక్తులకి ఇబ్బంది వెనక ఏర్పాటు చేసాం. అలాగే ఇక్కడ భక్తులకి కొత్తగా 2 సులభ కాంప్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే శివాలయం ల్యాండ్లోని కొత్త పార్కింగ్లో కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా దానికోసం సులభ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నామని మీ ద్వారా తెలుసుకున్నాం. అలాగే కొత్త పార్కింగ్లో మన మట్టి పూడ్చిందా ఇదవుతుందని దాని మీద మళ్ళీ కూడా గ్రావెల్ వేయటం కూడా పని త్వరలో 10-15 రోజుల్లో మొదలు పెడతామని మీ ద్వారా భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి క్షేత్రం. భక్త మహాస్వందరిని కూడా రక్షించడానికి స్వామి ఈ భూమి మీద చాలా దశావతార స్వరూపుడై వెలియడం జరిగింది. అందులో భాగంగానే కేవలం ఈ కలియుగంలో భక్తుల యొక్క పాపభారాన్ని తగ్గించడానికై, భక్తులను ఉద్ధరించడానికి స్వామివారు ఈ యొక్క వాడపల్లి క్షేత్రంలో ఎర్రచంద్ర స్వరూపుడై స్వయంభూగా అవతరించడం జరిగింది. ఇక్కడ చాలా స్వామివారి యొక్క మహిమ చాలా విశిష్టమైనది. ఇక్కడ 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనేటువంటి నానుడితోటి భక్త మహాశులందరూ కూడా 7 శనివారాలు వరుసగా స్వామివారిని దర్శించి తమ యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి స్వామివారి యొక్క పాదపద్మాల్ని పూజించడం జరుగుతుంది. అందులో భాగంగానే స్వామివారికి 7 శనివారాలు వరుసగా దర్శించి 7 శనివారాల తదనంతరం శ్రీ స్వామివారికి యథాశక్తి అష్టోత్తరం పూజ కానీ కళ్యాణం కానీ జరిపించుకున్నట్లయితే భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. కావునటువంటి భక్త మహాశులందరూ కూడా మీరు సాధ్యమైనంత వరకు మీ యొక్క కుటుంబంతో కానీ అలాగే బంధువులు స్నేహితులతో కానీ మీ స్వామివారి యొక్క దర్శనానికి వేయించేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీతో పాటుగా మీ భక్తులకి, మీ బంధువులకి అందరికీ కూడా, అలాగే మీ యొక్క స్నేహితులకి అందరికీ కూడా అందించేటువంటి విధంగా ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.